సార్, మూడు రాజధానులు మా విధానం అంటూ గడిచిన 5 సంవత్సరాల పాటు హడావుడి చేసిన వైసీపీ నాయకులు 3 సంవత్సరాల పాటు అంటే 1631 రోజుల పాటు అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్నా అక్కడికి వెళ్ళిన వైసీపీ నాయకులు ఇప్పుడు అకస్మాత్తుగా సిఆర్డీఏ పరిరక్షణ సమితి అని చెప్పి ఒకటి పెట్టుకొని రాజధాని గ్రామాల పర్యటనకు వెళ్తున్నాం మేము అంటూ చేసిన హడావుడిని ఎలా చూడాలంటారు? ఇంతకుముందు నాగభూషణ్ ఒక సినిమాలో డైలాగ్ చెప్పాడు, రాజకీయ నాయకులు కావాల్సింది ఏంటంటే వాళ్ళ పదవి పోతే ఓర్చుకోలేరు కానీ కూడా సహించగలరంట. నాగభూషణ్ డైలాగ్ అది, పబ్లిక్ డైలాగ్ అది. అందుకని ఈ రాజకీయ నాయకులు అనేవాళ్ళు పదవి కోసం ఏ విన్యాసాలని చేస్తారు. తీసుకో, ఆల్మోస్ట్ యు టేక్ ఎనీ పార్టీ, ఒక పార్టీని కాదు అన్ని పార్టీలు తీసుకోవయా, ఒక స్టాండ్ మీద ఉంటున్నాయా. ఈ ఒక్క పార్టీ నేను జగన్ క్రిటిసైజ్ చేయట్లే, నేను ఏ పార్టీ స్టాండ్ మీద ఉంది? అన్నీ తల్లకిందులే కదా. అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతారు. వాళ్ళు ఏంటంటే ఎట్లా కట్ట జనాన్ని ఆకట్టుకోవాలా, జగాన్ని ఆకట్టుకోవాలంటే మళ్ళీ వస్తారు. పాపం అంతకుముందు అన్నాడు కదా, నేనే రాజధాని కడతాను, నేనే పోలవరం పూర్తి అన్నాడు కదా. మళ్ళీ ఆ పందానికి అందుకని ఏంటి, పరిరక్షణ సమితిని పెట్టుకున్నాడు. ఏం చెప్తాడు, నేను పరిరక్షిస్తాను రాజధానిలో ఎవరికి అన్యాయం జరగకూడదు, ఏ రైతుకి అన్యాయం జరగకూడదు అని ఆ పందా తీసుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని మనం తప్పుడు నువ్వు అప్పుడట్టన్నావే ఇప్పుడు మనం నువ్వు చూస్తున్నావు కదా, మామూలుగా జనరల్గా చూస్తున్నావు కదా. ఇవన్నీ వాడు కామెంట్లు వీడి కామెంట్లు మనకు వస్తూనే ఉన్నాయి కదా. ఇప్పుడు మొన్న పోయారు, రేపు వస్తాడు డెఫినెట్గా. రేపు అతను మంది బార్బతోటి వస్తాడు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఏంటంటే సాఫ్ట్ పెడలింగ్ ఏమి. ఇప్పుడు రైతులు ఎదుర్కొన్నారు కానీ పోలీసులు ఏం చేయలేకపోయారు కదా. అదే ఆ గవర్నమెంట్లో పోలీసులు ఎదుర్కొన్నారు. అప్పుడు పోలీసులు రాజధాని రైతులను ఎట్లా బాధారు, ఆడవాళ్ళ మగ లేకుండా బాధారు కదా. ఇప్పుడు ఇట్లా శాంతి పోలీసులు కూడా ఏం చేస్తున్నారు, వీళ్ళకి కూడా భయం. ఏమో ఇప్పుడు నిన్న సింగపూర్ కాన్సులేట్ ఆయన పోయి ఎందుకు మాట్లాడారు జగన్తోని? ఏమో రేపు జగన్ గవర్నమెంట్కి వస్తే మనకెందుకు, మన వ్యాపారాలు ఈ స్వార్థమయ్యా, పెట్టుబడి పెడుతున్నారు సింగపూర్ గవర్నమెంట్. రేపు పొరపాటున జగన్ వచ్చాడు అనుకో, ఎందుకు ఆయనతోటి గొడవ? నేను పోయి మాట్లాడారు వాళ్ళు, మా వీళ్ళంతా కామెంటు ఎందుకు మాట్లాడారు? ఎవడు స్వార్థం వాడిది నీకు. ఇప్పుడు పార్టీల్లో కొట్టుంటే ఎవడు స్వార్థం వాడిది. నేను వాడికి ఎంపీ తిట్టిపోతాడు. ఇప్పుడు వాడు ఎంపీ అయ్య కావాలి, కొడుకు కావాలి, మన మేనల్డ్ కావాలి. ఇంకోటి నిన్న వాడికి ఆ జైల్లో ఉన్నవాడికి వాడికి ఎన్ని కోడిగుడ్లు అది ఇది ముగ్గురు డాక్టర్లు బ్రహ్మాండమైన ఫుడ్ రాసి ఇచ్చారు. డైట్ సామాన్య మన డైట్ వాడికి పొద్దున కోడిగుడ్డు సాయంత్రం కోడిగుడ్డు పిల్లవాడు పొద్దున పాలు సాయంత్రం పాలు రాసి ఎందుకు డాక్టర్లు రాయించారు? దేర్ కరప్ట్. ఇప్పుడు వాళ్ళు ఏం టెస్ట్ చేయలేదంట, ఏమి టెస్ట్ చేయకుండా ఊరికి పోయి చూసి ఏమి టెస్ట్ చేయకుండా మొత్తం రాసి ఇచ్చారు. ఏం చేస్తావు? ఇప్పుడు కంబళ్ళలో కూర్చొని మనం వెంట్రుకలు ఏరుకున్నట్టే ఉంది రాజకీయ వ్యవస్థ. నువ్వు నువ్వు బంధువయ్యా, నువ్వు జైల్లో ఉన్నావు, నేను వస్తాను రానా, నువ్వు తప్పు చేసావు జైల్లో ఉన్నావు, నేను వస్తాను రానా. ఏ పార్టీలో ఉన్నా కూడా బంధుత్వాలు ఒకటి, ఆర్థిక లావాదేవీలు ఒకటి. ఇంతకుముందు విన్నావో లేదో, ఏ పార్టీలో ఉన్నా వ్యాపారాలు ఉండేవి. ఆడ పార్టీలు ఉండేవాడు, ఈ వ్యాపారం ఉండేవాడు, ఇద్దరు వ్యాపారం చేసుకుంటుండేవాళ్ళు. వాడు కష్టం వచ్చిన వీడు ఎదుర్కొనేవాడు, వీడు కష్టం వచ్చినాడు. అందుకని వ్యవస్థ అంతా కూడా ఆర్థిక లావాదేవీలతో రాజకీయాలతో ముడిపడి ఉంది. మనం ఏదో పట్టు చేసి అది మనం ఏం చేయలేని, ప్రస్తుతం ఏమీ చేయలేని పరిస్థితి. అంటే ఇక్కడ అమరావతి వేదికగా ఎందుకని అంటారు, ఇంత హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఎన్నో చూస్తున్నారు అనుకోవచ్చు అంటారు కదా. ఇప్పుడు జనంలో అంతా ప్రజల్లో ప్రజాభిప్రాయం ఏముంది, రాజధాని కావాలి అని శ్రీకాకుళం నుంచి తిరుపతి దాకా, చిత్తూరు దాకా ప్రజల్లో అంతా చైతన్యం, మనకు రాజధాని పెద్ద రాజధాని వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందని. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలా? ఇప్పుడు నిన్న ఒకడున్నాడు, జనంలో పోయి వాడు రాయేసి చిట్టు వచ్చాడు. అందుకని వీళ్ళు కూడా ఏంటంటే మనకు కూడా రాజధాని కావాలా, రేపు జగన్ కూడా అంటాడు మా విధానం మావిగన్ అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు కూడా అదే రోజు చెప్పారు కదా. మరి చూడ అంతకుముందు 3 రాజధానుల మారలా. అంతకుముందు మొట్టమొదటి ఏమన్నాడు, నేను రాజధాని ఇంతకి చాలదన్నాడా అసెంబ్లీలో, పక్క అసెంబ్లీలో అన్నాడా, తర్వాత 3 రాజధానులు అన్నాడా, తర్వాత మావిగన్ అన్నాడా, రేపు మా అమరావతి కావాలంటాడు. నీవుడువా వద్దంటానికి వాళ్ళ ఇష్టం.
రేపు మాకు అమరావతి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం, రైతులకు అన్యాయం జరుగుతుంది మేము సపోర్ట్ చేస్తాం, వాళ్ళకి ప్లాట్లు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని గొడవ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే ఇదివరకు మాదిరిగా ఇంతకుముందు రాజకీయ నాయకుడు ముందు పోతే ప్రజలు వచ్చేవాళ్ళు, ఇప్పుడు ప్రజలు ముందు పోతే రాజకీయ నాయకుడు చేస్తున్నాడు. ప్రజాభిప్రాయకారం రాజకీయం నడుస్తున్నాడు. కానీ పూర్వకాలంలో స్వతంత్రం అప్పుడు మహాత్మా గాంధీ అనే మహానుభావుడు ఒక స్టేట్మెంట్ ఇస్తే పెద్ద ఉద్యమాలు ఆగిపోయాయి, చేయి ఎత్తే ఉద్యమాలు వచ్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉద్యమాలే ఉన్నాయి. ప్రజా ఉద్యమాలు జనం పోతే జనం నుంచి నాయకులు పోతున్నారు, అంతేగాని వీళ్ళకి ఏమి అసలు ప్రజల్లో ఏంటంటే ప్రతి వాడిలో చైతన్యం పెరిగింది. నీకు చిన్న ఉదాహరణ, ఈ ఫ్రీబీస్ ఉన్నాయి చూసావా, ఉచితాలు ప్రజలకు ఏంటంటే తమిళనాడు చూసావు కదా, చంద్రబాబు కానీ జగన్ గారు కానీ ఎవరు కానీ ఎవరు జేబులోంచి డబ్బులు ఇస్తున్నారు? ఈ ప్రజల డబ్బులే కదా. ప్రజా చైతన్యం ఎట్ట పెరిగిందంటే ఈ ప్రజల డబ్బులు మా డబ్బులు మాకు ఇస్తున్నారు, వీళ్ళు ఎవరు మా ఏం చెప్పుకోవడానికి, నేను ఇస్తున్నాను నేను ఆయన స్విచ్ నొక్కానని నేను 1 తారీఖు ఇస్తాను అట్ట ఇస్తాను ఇట్టని ఎవరు డబ్బులు ఎవరు తీసుకొచ్చేస్తారు? ప్రజా చైతన్యం పెరిగింది, రాజకీయ చైతన్యం పెరిగింది. అంతకుముందు పల్లెల్లో కూడా ఏమి లేదు, ప్రతి పల్లెల్లో కూడా పేపర్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ఏం జరుగుతుంది ప్రజలంతా కూడా ఇదివరకు మాదిరిగా లేదు. ఏదో ఒక నాయకుడు పోయి ఊళ్ళో ఒక నాయకుడు వరే ఇటేంటర్ అంటే వేసేవాళ్ళు, ఇద్దరు ఉండేవాళ్ళు నాయకులు, అటో ఇటో ఉండేవాళ్ళు. ఆ నాయకుడు ఈ నాయకుడు చెప్తే ఆ నాయకుడు అట్ట కొంత లేదు. ప్రజా చైతన్యం ఇప్పుడు తమిళనాడులో ఎవడు ఊహించలేకపోయాడు కదా ఏ పార్టీ వస్తుంది. ఎందుకు? ప్రజా చైతన్యం పెరిగింది. మీరు ఎన్ని జిమ్మిక్లు వేసినా కూడా ప్రజలు గమనిస్తారు, ఏది మంచో ఏదో చెడో అర్థమైందే, ప్రజలు నడుస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఒకెత్త అయితే గనక వైసీపీ నాయకులు పదే చెప్తున్న మాట ఏంటంటే కనుక మేము అమరావతికి అడ్డము కాదు నిలువు కాదు, ఎవరైతే రైతులు భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారో దానికి మాత్రమే మేము వ్యతిరేకం అంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళు ఇంకోటి ఏం చెప్తారు తెలుసా, రైతుల పక్షాన మేము పోరాడతాం, మీకు రోడ్లు లేవు, మీ ప్లాట్లు ఎక్కడ ఇచ్చారు, ప్లాట్లు ఎక్కడ చూసుకుంటున్నారు, మ్యాప్లో చూసుకుంటున్నారు, మీకు ఎక్కడ మీ ప్లాట్ ఎక్కడ చూపు, నువ్వు కొన్నావు, నీ ప్లాట్ ఎక్కడ పోయి చూపించు, నీకు తెలియదు కదా. ఇవన్నీ వాళ్ళు రేపు పోయి ఇవన్నీ మేము షెడ్యూల్ చేస్తాం మేము అని ఈ ముందు బుధాన్ని వేసుకొని పోయి రైతుల పక్షాన, రైతులు కూడా ఏమంటారు, కొంతమంది రైతులు పోయారు అయ్యా బాబు రక్షించమని. ఇవన్నీ వాళ్ళ ఊహ ఏంటంటే వీళ్ళంతా మన వైపు వస్తారు. ఇప్పుడు బాధితులంతా కూడా అందరూ 100% రైతులు భూములు ఇచ్చిన రైతులందరూ కూడా దే ఆర్ నాట్ హ్యాపీ. కొంత పర్సంటేజ్ అన్హ్యాపీ, కొంత పర్సంటేజ్ కూడా వాళ్ళు ఊహించినంతగా ఏదో డబ్బులు ఏదో వస్తున్నాయి, ఇవి కౌళ్ళు వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇంకోటి తెలుసా నీకు, అడ్డంగా పడిపోయినాయి రేట్లు. అంతకుముందు 60,000 గజం ఉన్నటువంటి ఏరియాలో 30-35 దొరుకుతున్నాయి. వాళ్ళు అన్హ్యాపీ కాదా? వాళ్ళంత వ్యతిరేకత. రేపు జగన్ పై మీ రేట్లు పెంచుతామంటే వాళ్ళు ఎన్నికిడితే పోతారా లేదా? అందుకని స్వార్థం పెరిగింది, జనంలో నిజాయితీ తగ్గింది. ఎక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కడ ఎక్కువ మనకి బెనిఫిట్స్ ఉంటాయి అనేటువంటి ఆలోచనలో ప్రజలున్నారు కానీ ఆడా ఈడ అనేది కాదు. వాళ్ళకి ఇటు అడ్వాంటేజ్ ఉంటే అటు మొగ్గు చూపుతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎలా, ఆయన కూడా వస్తారు దమ్ముంటే ఆపండి అని చెప్పి సవాల్ చేస్తున్నారు కదా, మరి వస్తాడు, ఏ ఆపుతారు, వస్తాడయ్యా, ఏ ఆపుతాను, ఎవరు ఆపటానికి అన్నాడు కదా. ప్రజాస్వామ్యం వీళ్ళే చెప్తున్నారు కదా, ప్రజాస్వామ్యం ఎవరు పందా వాళ్ళు వస్తాడు, చేసుకుంటాడు, వెళ్తాడు. ఇప్పుడు వాళ్ళంటే దాంట్లో దమ్మేనయ్యా ఒకటేను. చంద్రబాబుని హౌస్ అరెస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ హౌస్ అరెస్ట్ చేశారు, బయటికి రాకుండా చేశారు. దాంట్లో ఏంటంటే ఆ గుండె ధైర్యం ఉండాలా. దానికి ఏదైనా పని చేయాలనుకో, నువ్వు ఎదుర్కోవాలనుకోవా, నీకు ధైర్యం ఉండాలి. మళ్ళీ రిపర్కేషన్స్ ఆలోచించి మనం ఇలా చేసామనుకో భవిష్యత్తులో మనల్ని వీళ్ళు ఏం చేస్తారో అది ఇది అనేటువంటి ఆలోచించేవాడు ఏం చేయలేడు.